OnePlus11 ఈ స్మార్ట్ ఫోన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 50 to 55,000 సెగ్మెంట్ లాంచ్ చేసే ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తోని పవర్ఫుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ ఇది. అండ్ OnePlus కంపెనీ నుండి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి ఈ స్మార్ట్ ఫోన్లో ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్, కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ఏ బడ్జెట్లో లాంచ్ చేయబోతున్నారు, ఎగ్జాక్ట్గా ఈ ఫోన్ మనం తీసుకోవచ్చా వద్దా, దీన్ని ఇగ్నోర్ చేయాలా లేకపోతే అదర్ బ్రాండ్స్ మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి, కొద్దిగా మోటివేట్ అయితే ఉంటుంది. అసలు ఈ స్మార్ట్ ఫోన్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ క్వాడ్ హెచ్డి రెజల్యూషన్ 2K కర్వ్డ్ AMOLED ప్యానల్తో వచ్చింది. ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 2K కర్వ్డ్ AMOLED డిస్ప్లే చాలా బెటర్గా అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ ఉంటాయి. అండ్ ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇందులో మనకు 1700 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ అదిరిపోతుంది. ఫోన్ ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పోయిన జనరేషన్తో పోలిస్తే చాలా అప్డేట్ చేశారు. LTPO 3rd జనరేషన్ యూజ్ చేశారు. ఇది ఇంకా అప్డేట్ వర్షన్. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సింపుల్గా సూపర్ అయితే ఉంది. ప్రాసెసర్ వచ్చేసి ఫ్లాగ్షిప్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది LPDDR5X ర్యామ్తో UFS 4.0తో రన్ అవుతుంది. ఇప్పటివరకు లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్లో హైయెస్ట్ బెంచ్ మార్క్ స్కోర్ చేసిన స్మార్ట్ ఫోన్ ఇదే. ఇదే ప్రాసెసర్ IQ11 సిరీస్లో కూడా యూజ్ చేస్తున్నారు. IQ11 సిరీస్తో పోలిస్తే ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్ దాన్ని బ్రేక్ అయితే చేసింది. ఈ ఫోన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నార్మల్ యూజింగ్ ఎక్స్పీరియన్స్ అదిరిపోతుంది అనమాట. సింప్లీ సూపర్ అయితే ఉంటుంది. 16GB ర్యామ్ వేరియంట్, హై ఎండ్ వేరియంట్ అండ్ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ రెండు యాడ్ చేసి తీసుకొస్తున్నారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకవేళ మీరు గేమర్స్ అయితే. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ కర్వ్డ్ డిస్ప్లే ఉంది కాబట్టి ఏ గేమ్ అయినా సరే సూపర్ స్మూత్గా అయితే రన్ అయితే చేస్తుంది. కెమెరాస్ గురించి డిస్కస్ చేయాలి. సో ఇది చాలా మెయిన్ అన్నమాట, చాలా ప్లస్ పాయింట్ ఈ ఫోన్లో. హ్యాసెల్బ్లడ్ డెవలప్ చేసిన కెమెరాస్ ఇది. అండ్ ఇది 2nd జనరేషన్ కాదు, 3rd జనరేషన్ కెమెరాస్. ఈ ఫోన్లో మనకు ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP యూజ్ చేస్తారు. ప్రైమరీ కెమెరా సోనీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేసింది. 48 MP వచ్చేసి అల్ట్రా వైడింగ్ కెమెరా యూజ్ చేశారు. 120 degreesలో వైడ్ యాంగిల్ షాట్ చేసుకోవచ్చు. అండ్ 3rd కెమెరా వచ్చేసి 32 MP టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తున్నారు. 3 కెమెరాస్ చాలా హెవీ కెమెరాస్ అనమాట, చాలా పెద్ద హై ఎండ్ MP అయితే యూజ్ చేస్తారు. 3rd కెమెరా 32 MP టెలిఫోటో లెన్స్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. అండ్ దీంతో మనకు 3x వరకు ఆప్టికల్ జూమ్ టు 30x అండ్ 50x వరకు డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఓవరాల్గా 8K రెజల్యూషన్ వీడియోస్ తీసుకోవచ్చు. 4K 120 FPS వీడియోస్ తీసుకోవచ్చు. హ్యాసెల్బ్లడ్ డెవలప్ చేసిన కెమెరాస్, ఇంకా డీటెయిల్ క్యాప్చరింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెల్ఫీ 16 MP ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీతో 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జర్ బాక్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేయబోతున్నారు. ఈ ఫోన్ అడిషనల్ స్పెసిఫికేషన్స్లో 5G కనెక్టివిటీ ఉంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. అలర్ట్ స్లైడర్ దీన్ని స్కిప్ చేయలేదు, ఇది కూడా ఉంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా 50 to 55,000 సెగ్మెంట్లో పోయిన జనరేషన్తో పోలిస్తే కొద్దిగా చీప్లో తీసుకొస్తున్నారు ఈసారి. అండ్ ఓన్లీ ఈ 11 కాదు, 11R కూడా ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని రాబోతున్నారు. సో మార్నింగ్ దాని గురించి వీడియో అప్లోడ్ చేశాను, అది ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.